హాయ్ నమస్తే, వెల్కమ్ టు కెఫే చాయ్లోస్. మనకి చాలా కామెంట్స్ ఎలా వస్తుందంటే ఫ్రాంచైజీ కాస్ట్ ఎంత, ఫ్రాంచైజీ కాస్ట్ ఎంత, ఫ్రాంచైజీ కాస్ట్ ఎంత. ఫ్రాంచైజీ కాస్ట్ ఎంత అనేది కరెక్టే అండి, కానీ నేను చెప్తాను కదా, నాలెడ్జ్ గెయిన్ చేయండి. అన్న మీ దగ్గర ఏముంటుంది అన్న, మీ దగ్గరకు వచ్చి ట్రై చేస్తాము, అరా విను సెటప్ ఇట్లా ఉంది, వర్కౌట్ అవుతుందా లేదా, అసలు ఇంత కాస్ట్ మనం పెట్టచ్చా లేదా, ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎలా ఇది అడగండి అబ్బా. మీరు డబ్బులు పెట్టిన డబ్బులు సంపాదించడానికి కాస్ట్ ఎంత, అదొక్క క్వశ్చన్ దగ్గర ఆగిపోతున్నారు. ఇంక మిమ్మల్ని బకరాలు చేయడానికి జనాలు ఏం చేస్తున్నారు, టీవీ ఫ్రీ చేస్తాం, ఫ్రిడ్జ్ ఏదో ఫ్రీ 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 అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సింపుల్గా చెప్తున్నా, మీరు 3 లక్షలు పెట్టారు అనుకుందాం. 3 లక్షలకి మీకు మెటీరియల్ వచ్చింది. ఓకే, ఆ మెటీరియల్ని మీరు బిజినెస్ ఫెయిల్ అయిన తర్వాత అమ్ముకుందాం అనుకున్నారు అనుకోండి, అందులో సగం కూడా రాదు. కానీ అక్కడ టేస్ట్ బాగుండి, వెరైటీస్ బాగుండి, కంపెనీ బ్రాండ్ ఇచ్చే నమ్మకం కరెక్ట్గా ఉండి, ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా చూస్ చేసుకుని మీరు పెట్టుకున్నారనుకోండి, మీరు పెట్టిన డబ్బు టైం సంపాదించుకోవచ్చు. 1,25,000 చెప్పాడు, 1,50,000 చెప్పాడు, అది కాదు కావాల్సింది. ఫస్ట్ రండి, విజిట్ చేయండి, టేస్ట్ చేయండి, మొత్తం అన్నీ ట్రై చేయండి. అసలు మీ మైండ్ సెట్కి మీరు నిలబడగలుగుతారా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. అప్పుడు బిజినెస్లో దిగండి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.